అయ్యో అమ్మీ ఏందే? మమ్మీ, ఆ పకోడీగాడు నా మాట లెక్క చేయకుండా కాలు బయట పెట్టాడు కదా, ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడు. హా? సీన్ ఇంట్లోకి రివర్స్ గేర్ వేయించి ఎలా రప్పిస్తానో చూడు. ఏం చేస్తావే? ప్లాన్ బి మమ్మీ. ఎక్కడా? తప్పుకో. అమ్మీ, ఎవరికి ఫోన్ చేస్తుండావే? వెయిట్ మమ్మీ. అమ్మీ, ఆ? ఎవరమ్మా ఫోన్? అన్నయ్యేనా? కాదమ్మా, వదినా. మ్యాగీ ఎందుకు చేస్తున్నట్టు? అత్తయ్యా, అత్తయ్యా. అమ్మా మ్యాగీ, ఏడుస్తున్నావేంటమ్మా? ఏం జరిగింది? జరగకూడదే జరిగిపోయింది అత్తయ్య. ఏం జరుగుతుందో ఏమో అని నేను భయపడుతున్నాను అత్తయ్య. గుండె గుబులతో కొట్టుకుంటుంది అత్తయ్య. ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు మ్యాగీ. వెంకీకి ఏమైనా జరిగిందా? బావకి ఏం జరగకూడదని నా ఏడుపు అత్తయ్య. అసలు ఏం జరిగిందంటే, నీ తాళిబొట్టు ఏమైనాది? మమ్మీ తాళిబొట్టు. శివ శివ, ఇక్కడ నా కూతురు తాళిబొట్టు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని దీక్ష పట్టుకుంటే, అక్కడ నా కోడలు తాళి మెళ్ళ నుంచి బయటపడ్డమేంటి? నేను కూడా మీలాగే అత్తయ్య దేవుడి దగ్గర చాలా బాధపడ్డాను. ఇంట్లో అమ్మ దగ్గర, పిన్ని దగ్గర, మా తాతయ్య దగ్గర నా బాధను చెప్పుకుంటే అప్పుడు వాళ్ళు పంతుల్ని పిలిచి పూజ పెట్టించారు. ఆ పూజలో నా తెగిన తాళిని మా బావ ఎంత గట్టిగా వేస్తే మాంగళ్యం అంత గట్టిగా ఉంటుందంట. బావకి ఏ గండం ఎదురు పడదంట. కానీ బావ పూజలో కూర్చోనంటున్నాడత్తయ్య. ఎవరు చెప్పినా వినకుండా బయటికి వెళ్ళిపోయాడత్తయ్య. అయ్యో నాయనా, అమ్మి ఎంత తలుపు కొడుతున్నా తీయట్లేదు నాయనా. చూడు, దానికి ఏదైనా అయినదో దానికి కారణం నువ్వు నీ మనవడే అవుతారు. అమ్మో, అల్లుడు. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. అల్లుడు వచ్చేసాడు. అమ్మీ, నువ్వు రా తొందరగా. అల్లుడు వచ్చాడు. రా అమ్మీ తొందరగా. వస్తున్నా. బావా, వచ్చేసావా? బావా, చాలా థ్యాంక్స్ బావా. నా కోసం వచ్చేసావు కదా. రా బావా, కూర్చుందాం. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. బాబు, వస్త్రాలు మార్చుకురండి. అరే పోనీరా, టైం అయిపోతుంది, పోనీ. రాజు, ఒక నిమిషం ఉండు భయ్యా. రాజు ఎక్కడ నువ్వు? ఫ్యాక్టరీకి బయలుదేరాను భయ్యా. రాజు, నువ్వు అర్జెంటుగా నాకు పని చేయాలి. నీ ఫోన్కి ఒక నెంబర్ డీటెయిల్స్ పంపిస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కావాలని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకో. సరేనా? అర్థమైందా? సరే భయ్యా.
నాకు చెప్పావుగా, నేను చూసుకుంటానులే. ఓకే రాజు. పోనీరా. అత్త, నీ కూతురుని అడ్డం పెట్టుకుని నీ అతి తెలివి ప్రదర్శించి నేను కాళ్ళు బయటికి వేయకుండా ఎత్తుకి పై ఎత్తులు బాగానే వేస్తున్నావు కదా. ఇక నుంచి చూడు, నీ చేత నా పని జరిగేలా చేస్తాను. ఈ వెంకీగాన్ని కట్టడి చేయకపోయినా బాగుండేది అని నువ్వు బాగా ఫీల్ అయ్యేలా బాబు, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పంతులు గారు, పెద్దల ఆశీర్వాదం కంటే ముందు పతిదేవుడు ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటా. తీసుకోవచ్చు బాబు. త్వరగా జరిపించండి మరి. నాకు సాటిస్ఫాక్షన్ అనిపించే ఎలిమెంట్ అదే కదా. తీసుకోండి. బాబు, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి. అక్షంతలు ఇవ్వండి.